హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నేమ్ మంజునాథ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నుంచి నేను హెయిర్ కేర్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలకి మాటలు వస్తే మదర్స్కి హెయిర్ ఫాల్ అనేది అయితే స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి అయితే చాలామంది కూడా అంటూ ఉంటారు కదా. అందులో ఎలాంటి కొత్త కొత్త వింత వింత రెమెడీస్ అయితే చేస్తలేను. నాకు పర్సనల్గా సెట్ అయినవి మాత్రమే నేను మీతో కూడా ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా కదా. సో నాలాగా సఫర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ నేను చేసిన హెయిర్ కేర్ రెమెడీస్ని నేను మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఐ థింక్ ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క ఐటెం కూడా అందరి ఇళ్ళల్లో ఉండేవే. ఎలాంటివి కూడా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి అని అయితే ఉండదు. కంప్లీట్లీ హోమ్ రెమెడీసే ఇందులో. చాలామంది ఏంటంటే మీకు సెట్ అయ్యాయి అని చెప్పి మాకు సెట్ అయిపోతాయా అని డౌట్ ఉంటుంది. సో అలా అయితే నేనైతే చెప్పలేను 100%. ఇప్పుడు నా స్కాల్ప్కి ఒకలాగా ఉంటుంది, ఇంకొకరికి ఇంకొకలా ఉంటుంది. సో అందరికీ నాలానే ఉండాలని అయితే నేనేం అనటం లేదు, చెప్పడం లేదు కూడా. ఒక్కొక్కరి స్కాల్ప్కి తగ్గట్టు నేనైతే రెమెడీస్ చూపిస్తాను అనమాట. అంటే స్కాల్ప్ కంటే చెప్పలేను. నేను చూపించే ప్రతి ఒక్క రెమెడీని ట్రై చేయండి. మీకు ఏదైతే సెట్ అవుతుంది అని అనుకుంటే ఇంకా మీరు అది స్టార్ట్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే డ్రాప్ అయిపోండి. సో ఇందులో ఆల్ మిక్స్ అనమాట. లైక్ డాండ్రఫ్కి, హెయిర్ ఫాల్కి, వైట్ హెయిర్స్కి అండ్ ఆల్సో రఫ్నెస్కి అండ్ కొన్ని దానిలోకి నేను ఆల్ మిక్స్కి చూపిస్తాను. అంటే ప్రతి ఒక్క రెమెడీ కూడా దాని పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది అని అయితే చెప్తాను. మరి ఏది వాడాలి, దేనికి ఏది వాడాలి అని అయితే టెన్షన్ పడకండి. నేను ప్రతి ఒక్క రెమెడీకి చెప్తాను, కానీ ఈ సిరీస్లో అన్నీ మిక్స్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపించేది ప్రతి ఒక్కటి నాకైతే సెట్ అయిపోయింది. మీకు సెట్ అవ్వాలి అని కూడా ఏం చెప్పడం లేదు, ట్రై చేయండి. కానీ 100%లో 80, 85, 90% అయితే రిజల్ట్ కనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం 1 or 2 టైమ్స్ ట్రై చేసింగానే మాకు రిజల్ట్ లేదు అని చెప్పి స్టాప్ చేసేస్తారు. సో అలా చెయ్యకండి. కొంతమందికి ఎలా అంటే ఇప్పుడు నాదే ఉంది ఎగ్జాంపుల్. నాకు ఏదైనా కూడా 1 టైంలోనే రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ఆయిలింగ్ కానీ ఏదైనా మాస్క్ ప్యాక్ హెయిర్ మాస్కులు పెట్టుకున్న 1 టైంలోనే రిజల్ట్ కనిపిస్తుంది. సో కొంతమందికి లేట్ అవ్వచ్చు. సో ఎంత లేదన్నా ప్రతి ఒక్కరికి ఒక 2 months కానీ 3 months కానీ ట్రై చేయాల్సిందే. అప్పుడు మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో కొంతమంది అన్ని మంత్స్ చేస్తే కానీ రిజల్ట్ రాదా అని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళకైతే అంటే కొంచెం 1 month, 1.5 month చేసినా కూడా ఓకే, కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది లైట్గా. సో మీకు అప్పుడే అర్థమైపోతుంది మాకు ఇది సెట్ అయ్యిందా లేదా అని చెప్పి. సో మీరు జాగ్రత్తగా నేను ఎలా అయితే చెప్తానో అలా అయితే స్టార్ట్ చేయండి మీరు కూడా. ఈ సిరీస్లో వచ్చేసి 100% ఆయుర్వేదిక్ ప్లాన్ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సిరీస్ని. అంటే లైక్ ఎలాంటి మెడిసిన్స్ కానీ ఏది యూజ్ చేయడం లేదు ఇందులో. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవే ఇప్పుడు నేను ఈ సిరీస్లో రెమెడీస్ స్టార్ట్ చేస్తానన్నమాట. మరి ఇంకెందుకు లేట్, నాతో పాటు మీరు కూడా ఈ సిరీస్లో జాయిన్ అయిపోండి. మీరు కూడా స్టార్ట్ చేసి హెల్తీ హెయిర్ని మీరు ట్రై చేసుకోండి. మరి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇందులో అయితే ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే మీ హెయిర్ వాల్యూమ్కి తగ్గట్టు మీరు కూడా ఎన్ని పడతాయో అన్ని మీరు ఆనియన్స్ అయితే తీసుకోవచ్చు. సో నా హెయిర్కి అయితే 3 అయితే సరిపోతాయి. సో ఫస్ట్ అయితే పైన పొట్టునైతే మనం క్లీన్ చేసుకుందాం. ఇందులో ఇలా అయితే నేను హాఫ్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. కొంతమంది రౌండ్కి కూడా చేసుకుంటారు. సో రౌండ్కి కూడా చేసుకోవచ్చు. సో ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిలోని మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకుంటే తురుముకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా చిన్న బ్లేడ్స్ ఉంటాయి కదా, సో ఇందులో మనం తురుముకోవాలన్నమాట. అప్పుడైతే ఆనియన్స్ అనేది చిన్నగా వచ్చి మంచిగా మనకు ఈజీగా జ్యూస్ వస్తుందన్నమాట. ఇందులో మనం మొత్తాన్ని అయితే కూడా అన్ని ఆనియన్స్ని ఇలా తురుముకోవాలన్నమాట.
చూసారా, నాకైతే ఇప్పుడు 3 ఆనియన్స్కి అయితే ఇంతే వచ్చింది తురుము ఇది. సో మీరు కరెక్ట్గా చూసుకొని అయితే తీసుకోండి ఆనియన్స్ని. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ ఆనియన్ జ్యూస్ అంతా కూడా మనం ఇందులోకి పిండుకోవాలన్నమాట. లైక్ ఇలా మొత్తం జ్యూస్ అంతా కూడా మనం ఇందులో మంచిగా వచ్చేలాగా చూసుకోవాలి. మీరు మరి ఏంటి వాటర్ జ్యూస్ సరిపోలేదా అని చెప్పి వాటర్ కలపకండి, కొంతమంది కలిపేస్తారు. నాకైతే ఇంతే వచ్చింది వాటర్ అనేది. సో ఆనియన్ జ్యూస్ అయితే నాకు ఇంతే వచ్చింది. నా హెయిర్కి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మీ హెయిర్ ఆయిల్కి ఏది సెట్ అవుతే, మీ హెయిర్కి ఏది సెట్ అవుతే అది ఆయిల్ అయితే తీసుకోండి, 1 టేబుల్ స్పూన్. సో ఇదంతా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం జ్యూస్ అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ అయిపోయేలా. ఇలా అయితే మంచిగా కలిసిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని అనేది ఒక స్ప్రే బాటిల్కి అయితే తీసుకుందాము. లేదు మా దగ్గర స్ప్రే బాటిల్ లేదు అని అంటే ఒక కాటన్ బాల్తో అయినా మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు ఇలానే. సో నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి సో నేనైతే ఈ స్ప్రే బాటిల్లో అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట దీన్ని. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదైతే మీకు కొంచెమే ఉంది, ఏం సరిపోతుంది అని అయితే అనుకోకండి. సో ఇదైతే మనకు మెయిన్ స్కాల్ప్కే అప్లై అవ్వాలి, అంటే రూట్స్కే అప్లై అవ్వచ్చు, కానీ ఎక్కువ ఇంపార్టెంట్ ఇదైతే మనకి స్కాల్ప్ అనేది అయితే అప్లై అవ్వాలి ఈ స్ప్రే అనేది. సో మీరు యూజ్ చేసేటప్పుడు కూడా ఇలా కొంచెం షేక్ చేయండి, ఎందుకంటే మనకు ఈ స్పూన్తో మంచిగా మిక్స్ అవ్వకపోయినా ఇలా షేక్ చేస్తే ఈజీగా అనేది కూడా మనకి మిక్స్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా అప్లై చేస్తాను అనేది చూపిస్తాను. సో చాలామంది పెద్ద మిస్టేక్ ఇక్కడే చేస్తారు. ఏది ఆయిల్కైనా లేకుంటే ఏదైనా హెయిర్ మాస్క్ పెట్టుకునేటప్పుడు, స్ప్రేస్ చేసుకునేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేస్తారు. బేసికల్గా ఆయిల్కి ముందు కానీ మాస్క్కి అన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం హెయిర్ అనేది చుక్కలు లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత మనం పెట్టుకోవాలి. కొంతమంది ఆయిల్ పెట్టక ముందు కోమ్ చేసుకోకుండా ఆయిల్ పెట్టిన తర్వాత కోమ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు ఆయిల్ పెట్టుకున్న తర్వాత స్కాల్ప్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. సో సెన్సిటివ్ అయినప్పుడు ఇలా రఫ్గా కోమ్స్ పెట్టేసి కోమ్ చేస్తే మనకి ఏమైనా ఉన్నవి కూడా సెన్సిటివ్ అయిపోతుంది కదా స్కిన్ అంతా, స్కాల్ప్. సో అప్పుడు ఈజీగా హెయిర్ ఫాల్ అనేది మనమే చేసుకుంటాం ఎక్కువ. ఒక్కరికి చెప్తున్నా, హెయిర్కి ఏది చేస్తున్నా ఫస్ట్ కోంబ్ అయితే నీట్గా చేసుకోండి. అండ్ ఆల్సో అది చేసిన తర్వాత కోంబ్ పెట్టకూడదు. ఈ టిప్ అయితే ఫస్ట్ ట్రై చేయండి, చాలా రిజల్ట్ తొందరగా వస్తుంది మీకు. నేనైతే ఇప్పుడే కోంబ్ చేస్తాను, సో తర్వాత అనేది చేయను. ఇది వీడియోలో అని చెప్పి అనుకోకండి, నేను నార్మల్గానే కోంబ్ చేయడం కన్నా ముందే అయితే, అది స్ప్రే చేయకుండా ముందే అయితే కోంబ్ చేసుకుంటాను. ఎప్పటికైనా కూడా ఇలా మిడిల్ పార్టీషన్ తీసుకొని కోమ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. సో అప్పుడు హెయిర్ ఫాల్ అనేది కూడా అవ్వదు, ఈజీగా చిక్కు అనేది రిమూవ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా నాకు హెయిర్స్ అనేది ఎలా వస్తున్నాయి. సో ఇంకా ఇది స్టార్టింగ్ పాయింటే, ఇంకా పిల్లలు ఎక్కువ మాట్లాడుతూ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి అయితే అంటారు. మరి ఏమో చూడాలి. అందుకే నాకు స్టార్టింగ్లోనే భయం వేసి నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇక్కడ నుండి కోమ్ చేస్తారు, కానీ మీరు ఎప్పుడు హెయిర్ స్టైల్స్ రిమూవ్ చేసినా ఫస్ట్ మనం రూట్స్ నుండి
క్లీన్గా స్టెప్ బై స్టెప్ నిదానంగా క్లీన్ చేసుకోవాలి. అండ్ తర్వాత అప్పుడు మనం స్కాల్ప్ నుండి అయితే కోమ్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుంది, కంట్రోల్ అయితే వస్తుందన్నమాట. చేసేసుకున్నాను. సో ఇప్పుడు స్ప్రే చేస్తాను, ఎలా అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ థింగ్ చూపిస్తున్నాను. మీరు ఎక్కువ ఉంటే రూట్స్కి ఇక్కడ కింద మొత్తం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. స్కాల్ప్కి మనం మెయిన్గా పెట్టుకోవాలి. సో ఇలా మనం ఇది స్ప్రే చేస్తూనే ఇలా ఇంకో ఫింగర్ టిప్స్తో ఇంకో హ్యాండ్తో ఫింగర్ టిప్స్తో మసాజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడే మనకు ఇమ్మీడియట్గా మన స్కాల్ప్కి అనేది ఈ స్ప్రే అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మనం ఒక సైడ్ మసాజ్ అండ్ ఇంకో సైడ్ స్ప్రే చేసుకుంటే. మొత్తం స్ప్రే అయితే చేసుకున్నాను. నేను చెప్పాను కదా, నాకు స్కాల్ప్ ఒకటి చాలు, రూట్స్కి ఏమంత ఇంపార్టెంట్ లేదు, దీనికి ఒకటి. సో ఇప్పుడు ఇంకా మొత్తం ఆయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మసాజ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మసాజ్ ఫింగర్ టిప్స్తో చాలా స్మూత్గా చేసుకోవాలి. లైక్ ఇలా సర్క్యులేషన్ మోషన్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 4 ఫింగర్స్ని ఇక్కడ పెట్టేసుకొని ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఎక్కువ మసాజ్ చేసుకోవాలన్నమాట. అక్కడే మెయిన్ పార్ట్. సో ఇక్కడ మసాజ్ చేసుకుంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది ఆయిల్ టైంలో అయితే, అది కూడా చూపిస్తాను మీకు. అయితే పోనీ వేస్తున్నా, కొప్పు కట్టేస్తాను. ఒక 15 to 20 మినిట్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా పెట్టేసుకొని కొంచెం 15 to 20 మినిట్స్ అయితే వెయిట్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. అయితే నేనైతే 20 మినిట్స్ అయితే పెట్టుకున్నాను. కొంచెం చాలా అంటే చాలా రిలీఫే ఉంది నాకైతే. సో ఇప్పుడు వాష్ చేసుకొని వస్తా, ఎలా అయిపోయింది అనేది చూపిస్తాను. ఐఎమ్ డన్. సో మన హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా కొంచెం టవల్ని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలన్నమాట మన హెయిర్ని. సో ఎంపటే తీసి మనం రుద్దకూడదు, ఎలా పడితే అలా. కూడా మనకి స్కాల్ప్ అనేది కూడా మెత్తగా అయిపోతుంది వాటర్ వాష్ చేసేటాం కాబట్టి వాటర్తో. సో అందుకే టవల్తో కూడా కొంచెం రఫ్గా రుద్దకుండా స్మూత్గా హెయిర్ వాటర్ అన్నీ తీసుకొని ఇలా అయితే బండ్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లీవ్ చేసుకోండి. చాలామంది కూడా హెయిర్స్ని ఏమంటారు టవల్తో కుడుతూ ఉంటారు నార్మల్గా. సో అలా కూడా చేస్తే కొంచెం మనకి హెయిర్ అనేది ఒక హెయిర్కి మిడిల్లోనే కట్ అయిపోతాయి అన్నమాట. సో అలా మనం చేయడం వల్ల హెయిర్ కట్ కూడా అయిపోయి హెయిర్ అనేది కూడా చిన్నగా అయిపోతుంది. కూడా చేయకండి. సో నార్మల్గా వాటర్ తడిచినప్పుడు కానీ హెయిర్కి ఆయిల్ పెట్టినప్పుడు కానీ స్కాల్ప్ మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం సెన్సిటివ్గా స్మూత్గా సాఫ్ట్గా డీల్ చేయాలన్నమాట. ఏంటంటే చాలామంది టైం అయిపోతుంది అని చెప్పేసి లేదంటే నార్మల్గానే హెయిర్ డ్రైయర్స్ పెడుతూ ఉంటారనమాట. సో అలా హీట్ ఏవైతే ఉన్నాయో అవైతే పెట్టకూడదు. నార్మల్గా మనం సన్లైట్ కింద అయినా ఉండొచ్చు, లేదంటే కొంచెం ఎయిర్ వస్తుంది కదా గాలి వచ్చేటప్పుడు, సో అలా అయితే పోయి ఉండొచ్చు. మీకు ఇంక ఎమర్జెన్సీ అంటే ఫ్యాన్ కింద అయితే ఉండండి, మరి హెయిర్ డ్రైయర్స్ అయితే ఎక్కువ యూజ్ చేయొద్దు. అలా వరకు గాలిలో ఆరిపోయేలా చూసుకోండి. హెయిర్ డ్రైయర్స్ అనేవి అవాయిడ్ చేయండి మోస్ట్లీ. చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ ఇంకా వాటర్తో ఉన్నప్పుడే కోమ్ చేస్తారు కదా, సో అది కూడా సెకండ్ మిస్టేక్. అది కూడా చెయ్యకండి. అది మొత్తం హెయిర్ అంతా హెయిర్కి వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం కోమ్ చేసుకుందాం.
సో అంతే అండి ఈ వీడియో. సో ఈ సింపుల్ రెమెడీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కూడా చెప్పండి నాకు. ఖచ్చితంగా రిజల్ట్ బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ సిరీస్ కోసం ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే ఈ వీడియో. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ స్టే సేఫ్.